వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 6వ తేదీ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యశాల ప్రతినిధులు తెలిపారు. శనివారం వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. రెయిన్బో ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా రక్తం అందించేందుకు తెనాలి గంగానమ్మపేటలోని శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ కమ్మెల సతీష్ తెలిపారు. తెనాలి ప్రాంత ప్రజలు మంత్రి నాదెండ్ల మనోహర్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. రేపు మన మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి శ్రీచక్ర హాస్పిటల్లో రెయిన్బో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తలసీమియా పిల్లలకి ఉచిత బ్లడ్ డొనేట్ చేయడానికి రెయిన్బో ఫౌండేషన్ వారి తరపున మా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనికి తెనాలి ప్రజలందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. ముందుగా ఈ ప్రోగ్రామ్ రెయిన్బో ఫౌండేషన్ వారు అసలుకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కారణం రేపు మన మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మన తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. వారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఆదివారం 6వ తేదీన మన శ్రీచక్ర హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఎంతోమంది తలసీమియా పిల్లలు బ్లడ్ లేక చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ మంచి రోజున మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి మన శ్రీచక్ర హాస్పిటల్ డాక్టర్ కమ్మెల హరీష్ గారు ఆధ్వర్యంలో, అలాగే కమ్మెల శ్రీనివాసరావు గారు, అలాగే కాపు జనజాగృతి అధ్యక్షురాలు కమ్మెల రజనీ గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన ఒంగోలు జాతి పశు సంపదను రక్షించుకుందామని, ఇందుకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందించే విధంగా చొరవ చూపుతామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మార్కెట్ యార్డ్ వేదికగా జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య ఎడ్లబల పశుపాల ప్రదర్శన పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ప్రాంతంలో ఒంగోలు జాతి గిత్తలు సంరక్షిస్తున్న ముళ్లపూడి నరేంద్రనాథ్ చౌదరి ఒంగోలు గిత్తల బ్రీడ్ను కాపాడుతున్న బ్రెజిల్ దేశానికి చెందిన మార్సిలో ఈ వేడుకలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మన ప్రాంతానికి సుపరిచితులు జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారికి బంధువులు, జాగర్లమూడి చంద్రమౌళి గారి నరేంద్ర గారిని వారు పెంపకం కూడా తీసుకున్నారు. స్వయాన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి తనయుడు ముళ్లపూడి నరేంద్ర గారు వారు ఈ పశు సంపదని పెంచే విషయంలో కానీ, మరి ముఖ్యంగా ఒంగోలు జాతిని రక్షించే విషయంలో కానీ వారు పుట్టుక నుంచే వారు యుక్త వయసులోకి వచ్చిన దగ్గర నుంచి వీటి మీద నిరంతరం శ్రమ చేయటమే కాకుండా ఈనాడు 1878లో ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు జాతిని బ్రెజిల్కి ఒక 100 గిత్తల్ని తీసుకెళ్లేవాళ్ళు. ఆ తీసుకెళ్ళినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రదర్ మార్సిలో ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి బ్రెజిల్ నుంచి రావటం, మరి నరేంద్ర గారిని కలిసిన సందర్భంలో నరేంద్ర గారు ఇక్కడ తెనాల్లో మనకి ఇక్కడ ఇలాంటి ఒంగోలు జాతి మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది, వాటిని తిలకించడానికి వెళ్దామంటే వారిద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు వచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. 1978కి ఒక 100 సంవత్సరాలు పూర్తయినాయి. 78 నుంచి 2025కి ఇంకో 50 సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి సంతతిని కాపాడుతున్నటువంటి వంశం మార్సిలో గారి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. Congratulations to everybody for doing this over the years. This will have a very good impression of all this in Brazil. It's a beautiful party. It's a celebration. Congratulations. ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, వి నరేంద్ర వర్మ, తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ఒంగోలు జాతి పశుపోషకులైన రైతులు ఇంతటి భారీ వేడుకను నిర్వహించిన ఆలపాటి ధన్యులన్నారు. శివరామకృష్ణయ్య గారు, ఆలపాటి అమరేంద్రనాథ్ దత్తు గారు ఇప్పుడు కూడా ఉన్నారు బాబాయ్. మరి అక్కడ కూడా
వాళ్ళు ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీయే అధికారంలో ఉండేది. ఆ విధంగా శివరామకృష్ణయ్య గారు కూడా నాకు తెలిసాక కూడా పెద్ద వయసులో అనేక రైతు కార్యక్రమాలు యాక్టివిటీస్ చేస్తూ ఈయన మంత్రిగా చేసిన తర్వాత కూడా ఆయన రాజకీయాల్లో మా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గత 8 ఏళ్లుగా ఈ యొక్క ఎడ్ల పోటీలు, పాల పోటీలు రైతుల్ని ఉత్సాహపరచడం కోసం ఎవరైతే ఈ యొక్క బండలాగుడు పోటీల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి ఈనాడు వాటిని పోషిస్తూ ఉన్నారు. మరి తప్పనిసరిగా ఎవరైతే ఈ పోటీల్లో ప్రదర్శనలో పాల్గొంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు కానీ మిగిలినటువంటి వాళ్ళని కూడా కృషి చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు అడిగాను 2-3 మేపాలంటే జతనే 2 లక్షల నుంచి నెలకి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని. అంటే మనం కూడా సరదాగా ఒక జత మేపుదాం అనేటువంటి ఆలోచన వచ్చి మరి 3 లక్షలు ఖర్చు పెట్టి అతను మేపుతున్నాడంటే కేవలం పశువు మీద ఉన్నటువంటి ప్రేమ, నేను విజేతగా మిగలాలి, ఈ ఒంగోలు జాతిని అంతరించిపోకుండా ఆదుకోవాలంటే కేవలం ఈ బండలాగుడు పోటీ వల్లే ఈనాడు ఆ జాతి నిలబడటానికి కానీ ఇంకో దానికి కానీ ఉపయోగపడింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ పాల పోటీల్లో, ఈ యొక్క బండలాగుడు పోటీల్లో ఈ యొక్క జతల్ని మేపుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఓతాన్ని ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పోటీలో గెలుపు ఓటములు అనేది సహజం. ఈసారి గెలిచినోడు రేపు వాడతాడు, రేపు గెలిచినోడు ఈరోజు వాడతాడు. అవన్నీ లైట్గా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మనం ప్రతి ఒక్కరూ విజేతగా మిగలాలని, ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని, నన్ను కూడా మీలో భాగస్వాములుగా చేసి గుర్తుపెట్టి పనిగట్టుకుని నన్ను ఆహ్వానించినటువంటి మా అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీల, కె రవీంద్ర, కె నారాయణ, రాజేష్, శ్రీనివాసరావు, అంకమ్మ చౌదరి, మాణిక్యారావు, గోపాలకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, గురుమూర్తి నాయకులు పాల్గొన్నారు. గురువారం నాటి పోటీల్లో రైతులు శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి, ఆంజనేయులకు చెందిన ఎడ్లు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలవగా అతిథులు బహుమతులు అందించారు. శుక్రవారం నాటి పోటీల్లో 11 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ సభాముఖంగా ఈ కార్యక్రమ నిర్వహణ చేసినటువంటి అతిథులు మా పట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మ గారు, అదేవిధంగా ఆళ్ళ గోపాలకృష్ణ గారు, అదేవిధంగా ఆయన జీవనయానం ఎల్లప్పుడూ ఈ పోటీల అభిమానులు కానివ్వండి లోపల శ్రీనివాసరావు గారిని రావాలి. ఎవరైనా వేదిక మీద అందజేయవలసిందిగా మన కాకర్ల సురేష్
కృష్ణమోహన్ గారు ఘంటసాల. విభాగంలో మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ పులి ప్రాంగణం తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఒక్క నిమిషం ముందంజలో ఉన్నది. వారికి శతమానం భవతి. వాళ్ళు మాత్రమే విద్యార్థులు బాగా చేశారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్పాటి సాయి కిషోర్ గారు. ఎడ్ల పోటీలు ప్రాచీన సాంప్రదాయాన్ని కాపాడే, పూర్వం అంటే వ్యవసాయం చేయడానికి దుక్కుతిన దగ్గర నుంచి పండిన పంట ఇంటికి తీసుకెళ్లడం వరకు మరి పశువులే ప్రధానమైన పాత్ర వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు యొక్క జాతీయ ఎడ్లనే పెంచడానికి ప్రపంచం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ఒంగోలు జాతీయ ఎడ్లు నశించిపోకుండా ఇలాంటి ఎడ్ల పోటీలు పెట్టి ఇవాళ చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఇక్కడికి నేను ఈ తెనాల్లో నిర్వహిస్తున్నటువంటి ఎడ్ల పందాలకి నేను 4వ సారి రావటం, మరి ఎప్పుడూ లేనంత కనివినిరిగినంత ఇదిగా ఈ రోజున చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి ప్రాచీన సంస్కృతిని కాపాడుతున్నటువంటి సోదరుడు ఆలపాటి రాజేంద్రకి మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను మొదటిసారిగా వచ్చాను, కానీ ఈ వాతావరణం చూస్తుంటే ఎంతో చక్కగా కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనమందరం ఒక్కటే అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఆయనకి ప్రత్యేక అభినందనాలు మరియు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ అని తెలియజేస్తున్నాను. మా కుటుంబ సభ్యులైన మరియు మా నాన్నగారి స్నేహితులు, నేను కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి రావడానికి ముఖ్య కారణమైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన్ని రోల్ మోడల్గా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మరీ ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర గారి గురించి చెప్పాలంటే ఎంతో మంచి మనసున్న నాయకుడు. ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు మరియు అనేకమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసే మంచి మనసున్న నాయకుడు. నేను చూశాను, ఎంతో శ్రమించి ఎంతో పట్టుదలతో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్టుగా ఆయన రాజకీయాల్లో ఎదుగుతూ మరియు పక్కన వారిని కూడా ఒక టాలెంట్ పర్సన్స్ని రాజకీయాల్లో తీసుకొని రావటం, అలాంటి మంచి నాయకుడు ఆయనతో పాటు అనేక మంది నాయకుల్ని కూడా తయారు చేసినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. తెనాలి ఓవర్ బ్రిడ్జిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 84 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వేజెండ్ల సుబ్బారావు ద్విచక్ర వాహనంపై తెనాలి ఓవర్ బ్రిడ్జి మీదుగా చెంచుపేట వెళ్లే క్రమంలో బ్రిడ్జి దిగు సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వేజెండ్ల సుబ్బారావును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సుబ్బారావు మృతదేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని మాచురికి తరలించారు. ఆయన పేరు వేజెండ్ల సుబ్బారావు గారండి. ధాన్యం ఆఫీసు ధాన్యం యజమాని. మా తాతయ్య, వయసు 84 ఏళ్ళు. ఆయన బ్రిడ్జి డౌన్ దిగుతుంటే టెప్రోడు వచ్చి కొట్టాడు. చెంచుపేట ఉమేష్ చంద్ర బాంధ్ టెస్టాల వెనకమాల రోడ్డు అండి ఇల్లు. స్పాట్లోనే అక్కడే చనిపోయాడు. హడావుడిగా ఏమన్నా ప్రాణం ఉందేమోనని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్ధారణ చేశారు ప్రాణం లేదని, అని రేపిస్తూ ఉన్నారు. అన్ని ధాన్యం బోకరండి, స్టేషన్ రోడ్లో ధాన్యం బోకరు. ఏజెంట్ల సుబ్బారావు గారు 84. మొత్తం పిల్లలు 6 అండి. 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఓ పెద్ద అమ్మాయి చనిపోయింది. 2 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, 2 అబ్బాయిలు ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్.
తెనాలిలో జరిగిన పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.